మా వంతు మా వంతుగా మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ 50% ఇప్పుడు తీసుకునే శాలరీస్ లో 50%ని హోల్డ్ చేసి రిమైనింగ్ ఆ హోల్డ్ చేసిన అమౌంట్ ని రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ తో ఇవ్వాలని, మిగిలిన అమౌంట్ ని కూడా 100 days లో ఒక ప్రణాళికను తయారు చేయడం కోసం ఇదే రిసోర్సెస్ రెవెన్యూ రిసోర్సెస్ కమిటీ సబ్ కమిటీ ఏదైతే ఉందో కేబినెట్ సబ్ కమిటీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారి ఆధ్వర్యంలోని కమిటీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని ప్రపోజల్స్ ని తయారు చేసి నెక్స్ట్ మంత్ 4th నాడు మళ్ళీ కేబినెట్ జరగబోతుంది. ఆ కేబినెట్ నాటికి ఈ రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్మెంట్ కు సంబంధించిన వారి బెనిఫిట్స్ అన్నిటినీ ఎలా ఇవ్వాలి, ఎలా ఇస్తున్నాము 100 days లో అనేది ఒక క్లారిటీ ఆ కేబినెట్ లో ఆమోదిస్తున్నామని చెప్పడానికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరి పక్షాన నేను సంతోషంగా ఈ శుభవార్త వాళ్ళకి తెలియజేస్తున్నాను. అదే రకంగా పిఎస్సిఎస్ అంటే ప్రాథమిక ఏదైతే కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఏదైతే చైర్మన్స్ ఉన్నాయో ఈ చైర్మన్స్ అన్నిటినీ రాబోయే కొద్ది రోజుల్లో నామినేటెడ్ సిస్టమ్ లో ఆ కమిటీని కూడా కాన్స్టిట్యూట్ చేసేదాన్ని ఈరోజు కేబినెట్ లో ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియంలోని 76 ఎకరాలు ఉంది. ఈ 76 ఎకరాలకు సంబంధించి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆ స్టేడియాన్ని నిర్మించడం జరిగింది.